ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రెజెంట్ మార్కెట్ చూసుకుంటే డౌన్ఫాల్లో ఉంది కదా, మరి ఈ టైంలో పిఈ ఎంతవరకు తగ్గింది అనుకోవచ్చు? అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం అంటారా? సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది వన్ స్టాండర్డ్ అండి. మనం ఎక్కువసార్లు వాల్యుయేషన్ పారామీటర్ మనం చూస్తూ ఉంటాం అనమాట. దాంతోపాటు గ్రోత్ పారామీటర్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు అన్నట్టు పిఈ ప్రకారం తీసుకున్నారనుకోండి, అండ్ 1 year మనం చూసుకుంటే 22 ఉండేది, 1 year బ్యాక్ చూసుకుంటే. అండ్ లాస్ట్ 5 years యావరేజ్ పిఈ 22 ఉండేది అనమాట. ఇప్పుడు అది 20కి వచ్చింది. అంటే 5 years యావరేజ్ పిఈ కన్నా కిందకు ఉంది. కాబట్టి డెఫినెట్గా చీపర్గా ఉన్నట్లెక్కే మార్కెట్ చీపర్గా ఉన్నట్లెక్కే. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్ మనం చూసుకున్నాం అనుకోండి, మిడ్ క్యాప్ అంటే యావరేజ్ పిఈ 33 అనమాట. ఇప్పుడు మనం 30 ఉన్నాం. కాబట్టి మిడ్ క్యాప్ కూడా చీపర్గా వచ్చినట్లు లెక్క. అలాగే స్మాల్ క్యాప్ చూసాం అనుకోండి, 1 year యావరేజ్ పిఈ 30 అండి. అంటే 5 years యావరేజ్ పిఈ 27. ఇప్పుడు రీసెంట్గా 24కి వచ్చింది. అంటే అన్నిటికన్నా చీపర్గా వచ్చింది స్మాల్ క్యాప్స్. ఇప్పుడు 24కి వచ్చింది మిడ్ క్యాప్తో పోల్చుకున్నా. ఓకే, అంటే కాబట్టి నిఫ్టీ 20 పిఈ అండ్ స్మాల్ క్యాప్స్ 24 పిఈకి వచ్చేస్తున్నాయి. కాబట్టి చాలా దారుణంగా 5 years లో వాల్యుయేషన్ దొరుకుతున్నట్లు లెక్క మార్కెట్. బట్ అదే టైంలో స్మాల్ క్యాప్స్లో ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు అలొకేట్ మోర్ మనీ టువర్డ్స్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనమాట. కాకపోతే ఒక గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు వాల్యుయేషన్ కల్లా ఒకటే చూసే బదులు గ్రోత్ పారామీటర్ కూడా చూసుకుంటే బెటర్ అనమాట. ఇండియాలో ఈపీఎస్ స్మాల్ క్యాప్స్ బాగా పెరుగుతుంది. లాస్ట్ క్వార్టర్లో యావరేజ్ గ్రోత్ 15% ఉంది. నిఫ్టీతో పోల్చుకుని చాలా ఎక్కువ అది. కాబట్టి మార్కెట్లో ఈ డీసెంట్గా వచ్చిన కరెక్షన్ని స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ సెలక్షన్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ కానీ బాగుంటాయి. డెఫినెట్గా మంచి టైం ఇది. బేసికల్గా ఇది ఏంటంటే, మనం ఎక్కువ సార్లు షార్ట్ టర్మ్ చూసి చాలా ప్యానిక్ గ్రోత్ ఉంటాం, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈక్విటీ మార్కెట్లో ఈ ఒడిదుడుపులు అనేది మామూలు విషయం. పడతాం లేవటం మామూలుగానే చూస్తాము. అండ్ ఇట్లా వాల్యుయేషన్ కరెక్షన్ అయినప్పుడల్లా మనం కొన్నాం అనుకోండి, లాంగ్ టర్మ్లో మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. షార్ట్ టర్మ్లో ఏంటంటే ప్రతి పెయిన్ కూడా అది ప్యానిక్ కూడా పెయిన్ అవుతూ ఉంటుంది అనమాట, అనవసరంగా ఎంత అండి. బట్ కొత్త వాళ్ళకి అది డిస్కౌంట్ కాబట్టి హ్యాపీగా ఉంటుంది. కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ డిస్కౌంట్ 38% డిస్కౌంట్లో వచ్చింది. బట్ కోవిడ్ కన్నా ముందు అంటే వాళ్ళకి చాలా పెయిన్గా ఫీల్ అవుతుంటారు. ఇట్లాంటి ప్రతి డ్రాడౌన్స్ అన్నీ కూడా పెయిన్గానే ఉంటాయి. బట్ స్టిల్ దట్స్ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అనమాట. డెఫినెట్గా మీకు ఎస్ఐపీలు పెట్టే అలవాటు అనుకుంటే డబల్ చేయండి. ఎస్ఐపీలు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్ రావడం మంచిదే కదా. అండ్ వీటన్నిటి మన నిఫ్టీ 30,000 దగ్గర 35,000 దగ్గర డంప్ చేసుకోండి, సింపుల్. మీరు చాలా వీడియోలో చెప్పారు కదా, షార్ట్ టైం కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని చెప్తా ఉంటారు. రిటర్న్స్ బాగుంటాయి. అవును, ఎందుకంటే గోల్ ఓరియంటెడ్ అంటే క్లారిటీ ఉంటుంది. గోల్స్ ఏమి లేకుండా మనీ తీసుకోవాలనుకోండి, ఒక పర్పస్ లేకుండా మనీ గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, ఎందుకు చేస్తున్నా తెలియదు కాబట్టి ఊరుకుని ప్యానిక్ గ్రోత్ ఉంటారు. ఒక పర్పస్ కోసం అనుకోండి, క్లారిటీ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఏదైనా అసెట్ మీరు కొనే ముందు ఏ పర్పస్ కోసం కొంటారో క్లారిటీగా ఉన్నారనుకోండి, మీకు అదే హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. అది అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్న ఇలాంటి టైంలో లాంగ్ టర్మ్ గా ఉంటే కనుక రిటర్న్స్ బాగుంటాయి. అసలు డెఫినెట్గా ఉంటుంది. మీరు ఇదే కాదు, ఎంత వరస్ట్ అయినా సరే ప్రతి అసెట్కి ఒక సైకిల్ వచ్చింది. మీకు గోల్డ్ ఉందనుకోండి, 10 years కామ్ కూర్చుంది, 5 years నుంచి బాగా పెరగలేదా? రియల్ ఎస్టేట్ అంతకుముందు బాగాలేదు, తెలంగాణ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాగా పెరగలేదు. అట్లా ప్రతి అసెట్కి ఏంటంటే ఒక సైకిల్ నేచర్ ఉంటుంది. నేచర్ వచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయాలా, అప్పుడు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈక్విటీ డల్గా ఉంది, ఇది పర్మనెంట్ ఏం కాదు. మళ్ళీ 4-5 years తర్వాత మనం చూసాం అనుకోండి, ఈక్విటీ కూడా మిగతా దానిలో పెరుగుద్ది అనమాట. అది ఆ టైంలో మీరు అమ్మేసుకోవచ్చు. అంటే హిస్టరీలో ఇప్పుడు కొత్త ఏం కాదు, మనం టెక్నికల్స్ అని పేరు పెట్టి హిస్టరీని రీడ్ చేస్తూ ఉంటాం. ఆ హిస్టరీలో నీకు క్లూ వస్తూ ఉంటుంది. ఓకే, ఇలా జరిగినప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందని తెలుసుకుంటే. యాక్చువల్గా మార్కెట్ ఇలా 18 months కనుక స్ట్రక్ అయ్యి కనుక రిజల్ట్స్ రాకుండా కనుకుంటే, నెక్స్ట్ 34 monthsలో మీకు లిటరలీ యావరేజ్ మీద 30-70% వస్తుంది రిటర్న్స్. అంటే వెరీ హ్యూజ్ రిటర్న్స్ అవి. అంటే కన్సిస్టెన్సీగా ఇస్తే మార్కెట్ ముందు పోదు. అప్పుడప్పుడు ఇలా డిస్కౌంట్ ఇస్తేనే వెంటనే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. చాలా సెక్టర్స్ మంచి కరెక్షన్ గురైనాయి. అండ్ చాలా మంచి కంపెనీస్ అన్నీ కూడా 5 years లోలో ఉన్నాయి. దట్స్ డీసెంట్ డిస్కౌంట్. ఎందుకంటే బిజినెస్ మళ్ళీ మారలేదు కదా ఈ 5 yearsలో. కాబట్టి డెఫినెట్గా దిస్ ఇస్ వర్త్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్స్ అన్నమాట. అంటే ప్రెసెంట్ ఈ టైంలో సార్ ఇన్వెస్టర్స్కి మీరు చెప్పే స్ట్రాటజీస్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఒక 5 years మినిమం ఉండేలాగా ఉంటే కనుక, అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ ఎంటర్ కాని వాళ్ళందరూ ఎంటర్ అవ్వండి. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ కొన్నట్టు ఊహించుకొని ఒకేసారి బల్క్లో కొనుక్కోండి, ఎస్ఐపీలు పెట్టుకోండి.
మార్కెట్ ఎప్పుడు ఇలా పడుతుంటుంది, మళ్ళీ రికవరీ కూడా అవుతూనే ఉంటుంది. షార్ట్ టర్మ్ కోసం చూడమాకండి, కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ 15% పెట్టుకోండి, కళ్ళు మూసుకొని వస్తాయి మార్కెట్లో. బయట ఒకరికి ఇచ్చి వడ్డీకి ఇచ్చేసి వాళ్ళు ఎగ్గొట్టేసి సపరేట్ బదులు అండ్ ఇక్కడ బెటర్ అనమాట. చాలా ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. స్టాక్ మార్కెట్ అనగానే ఇంక ఓన్లీ ఆప్షన్ మార్కెట్ అనో లేదా ఇంటర్డే ట్రేడింగ్ అనో లేదా స్పెక్యులేషన్ ఇలా అనుకోమాకండి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఇది మంచి టూల్ లాగా వాడుకోవచ్చు. మీరు బయట గోల్డ్ కొనే బదులు ఇక్కడ గోల్డ్ పీస్ కొనుక్కోండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముకోండి, అప్పుడు దాకా ఉంచుకోండి. బయట సిల్వర్ కొనే బదులు ఇక్కడ కొనుక్కోండి, బయట రియల్ ఎస్టేట్ బదులు ఇక్కడ రీట్స్ ఉంటాయి కొనుక్కోండి, బయట బ్యాంకులో పెట్టే బదులు ఇక్కడ డెట్ ఫండ్స్ ఉన్నాయి పెట్టుకోండి. అన్నిట్లు డిజిటల్గా ఉన్నాయి కదా, కంఫర్ట్ ఉంది, కన్వీనియన్స్ ఉంది. ఆన్లైన్ ఫెసిలిటీ ఉన్న ఈ రోజుల్లో ఇంకా ఎందుకు ఫిజికల్గా మనం అక్కడ పోయి క్యూలో నిలబడి కొనుక్కోవాలి చెప్పండి. కాబట్టి వెల్త్ అక్యుములేట్ చేద్దామన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దామన్నా, వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకున్నా అంటే స్టాక్ మార్కెట్ ద బెస్ట్ ప్లేస్, అందులో డౌట్ లేదు. అంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే వాలటిలిటీ అప్పుడప్పుడు ఇలాంటి డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు, పాతలు కూడా మనీ ఉంటే కనుక ఆల్కేట్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతున్న ఈ టైంలో సార్ కొంతమంది అగ్రెసివ్ గా బయటకు వచ్చేద్దాం అనుకుంటా ఉంటారు, మరి అలాంటి వెరీ రాంగ్ టైం ఇది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రాఫిట్లు ఉన్నప్పుడు బయటికి పోవాలి తప్ప లాస్లో ఉన్నప్పుడు బయటికి పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ టైంలో మార్కెట్లో ఉండటం బెటర్ అనమాట. ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి ఈ టైంలో, ఇది ఆపర్చునిటీస్ అనమాట. ఎక్కువ మంది లివరేజ్ తీసుకొని అప్పులు తెచ్చుకొని ఎంటర్ అవుతారు చూసా, వాళ్ళు పెయిన్ గురి అవుతారు, మధ్యలో డ్రాప్ అవుతారు. బట్ మీ ఓన్ మనీ అయితే మార్కెట్లో ఉండటం బెటర్ ఈ టైంలో. థ్యాంక్ యూ. రైట్.